మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ అయిన రజనీ రమ గారు. సో ఈరోజు మనం ముఖ్యంగా ఈ పర్మనెంట్ మేకప్ అని చెప్పేసి వస్తున్న ఈ కొత్త కాస్మెటాలజీకి సంబంధించిన విషయాలని, అలాగే ఇందులో ఫేక్ క్లినిక్స్ గురించి క్లియర్గా అనాలిసిస్ తీసుకుందాము. అయితే దీనిపై మీరు ఏమనుకుంటున్నారనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, అసలు అంటే మేకప్ అనేది ఎప్పటి నుంచో మన ఇండస్ట్రీలో ఉంది. అంటే టీవీ ఇండస్ట్రీలోను, సినిమా ఇండస్ట్రీలో, అండ్ కొంతమంది నార్మల్ పీపుల్ కూడా పెళ్ళిళ్ళకని లేదంటే అకేషన్స్కి వేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ జెన్జీలో పర్మనెంట్ మేకప్ అనేది ఒకటి వచ్చిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిప్కి మనం ఎప్పటికప్పుడు వేసుకునే ఈ లిప్స్టిక్ కాకుండా పర్మనెంట్గా ఒక వేసేస్తూ ఉంటారనమాట. అగైన్ నల్లగున్న వాళ్ళు తెల్లగా అయిపోవడం, లిప్ కూడా చిన్నగా ఉందంటే పెద్దగా చేయడం, అలాగే కనుబొమ్మలు, ముక్కు, ఇంకా దీనికి జా లైన్, అది ఇది అని లేదనమాట. కాకపోతే న్యాచురాలిటీని పక్కన పెట్టి ఇలా ఈ ఆర్టిఫిషియల్లోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? దీంట్లో కూడా ఏమైపోయిందంటే ఇందులో కూడా మళ్ళీ ఫేక్ పుట్టుకొచ్చినాయి. ఈ పర్మనెంట్ మేకప్ క్లినిక్స్లో కూడా ఇందులో మళ్ళీ ఒరిజినల్ ఫేక్ అన్నది. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది సెలబ్రిటీస్ను లేకపోతే కొంతమంది ఫేమస్ పీపుల్ తీసుకొచ్చి వీళ్ళని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తారనమాట. అయితే ఈ ఫేక్ క్లినిక్స్ అనేవి స్టార్టింగ్లో ఒక మంచి డాక్టర్ని పెట్టి ప్రాపర్గా చేస్తారంట. అయితే వెళ్ళే కొద్దీ సమ్హౌ డ్యూ టు ఫైనాన్షియల్ క్రైసిస్ ఏంటో తెలియదు, లేటర్ ఒక నార్మల్ పీపుల్నే పెట్టేసి వాళ్ళకి జస్ట్ ఈ ప్రొసీజర్స్ నేర్పించేసి వితౌట్ ఎనీ సర్టిఫికేషన్ ఉంటారు వాళ్ళంతా కూడా. వీళ్ళు ట్రీట్ చేసే పీపుల్ కామన్ పీపుల్ అనమాట. సో ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి చాలా న్యూస్ అయితే వస్తూ ఉంది. ఓవరాల్ ఈ సినారియో మీద మీ టేక్ ఏంటి? ఇప్పుడు డాక్టర్స్ చాలామంది కాంపిటీషన్ కదండి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఏ వింగ్ తీసుకున్నా కూడా కాంపిటీషనే. పాత రోజుల్లో డాక్టర్ అంటే ఊరికి ఇద్దరో ముగ్గురో, ఊరిని బట్టి చిన్న ఊరైతే ఇద్దరో ముగ్గురో ఉండే, సిటీ అంటే ఇంకా ఒక పేటకి ఒక డాక్టర్ అట్లా ఉండేవారు. ఇంకా ఎక్స్పర్ట్స్, సీనియర్స్, అప్పుడే వచ్చిన వాళ్ళు, మధ్యస్థంగా ఉన్న వాళ్ళని ఉండేవారు. ఎవరు సీనియర్ అని చెప్పి ఎత్తుక్కుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారండి మీకు తెలుసు. క్లినిక్ ఓపెన్ చేయలేని స్థితిలో డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక ఎంప్లాయీగానే జాబ్స్ చేస్తున్నారు చాలామంది నెల జీతానికి. డెంటిస్టుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉందని వినికిడి. ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోయింది, చదివే వాళ్ళు ఎక్కువైపోయారు, క్లినిక్స్ ఎక్కువైపోయినాయి, వచ్చే పేషెంట్స్ తగ్గుతూ ఉంటారు. ఇప్పుడు సందుకి ఇద్దరు ముగ్గురు డాక్టర్లు అనుకోండి, మరి డిస్ట్రిబ్యూట్ అయిపోతారు పేషెంట్స్ అనేవాళ్ళు. ఒక్క డాక్టర్ దగ్గరికి ఎంతమంది వస్తారు? సో అలా తీసుకుంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి వీళ్ళు మల్టీగా కూడా చేస్తూ ఉంటారు జాబ్స్. ఆ క్రమంలోనే ఇలాంటి వాటిల్లో కూడా ఒక 1 hour 2 hours బేసిస్ మీద చేస్తూ ఉంటారు వర్క్. దాన్ని మనం తప్పు పట్టాల్సిన పని లేదు. అలాగే వాళ్ళకి ఒక 4-5 హాస్పిటల్స్లో 4-5 చోట్ల వర్క్ చేస్తూ ఉంటారు డాక్టర్గానే. అయితే మీరు చెప్పినట్టు స్టార్టింగ్లో మెయింటైన్ చేస్తారు వీళ్ళు, తర్వాత వాళ్ళని ఇంకా తీసేస్తారు, వాళ్ళు ఇంకో చోట చూసుకోవడం ఏదో. అలాంటప్పుడు వీళ్ళు నమ్మించడానికి ఫస్ట్లో బాగా రన్ అవ్వడానికి డాక్టర్స్ని పెడతారు. ఇప్పుడు ఫేక్ అని అన్నారు కదా మీరు, డైటీషియన్స్ కానీ ఎవరైనా కూడా డాక్టర్స్ ఉన్నారండి. ఓకే, మీరు డాక్టర్స్ ఆధ్వర్యంలో మీరు చేయించండి, మీకు సర్టిఫికెట్లు ఉన్నా లేకపోయినా. కానీ వాళ్ళని ఒక నెల 2 నెలలు అపాయింట్ చేసుకుని తర్వాత మీరే కొనసాగించడం అనేది చాలా తప్పు. ఇంకొకటి ఏంటంటే ఈ కాస్మెటికల్ సర్జరీస్ అనేవి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. ఇది చీక్స్ సరి చేయించుకోవడము, ఏదైనా ఎనీ పార్ట్, ముక్కు, మూతి, ఇవన్నీ కూడా ఎక్సెస్ ఉన్నటువంటి మాస్ని తీయించుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే ఇది బాగా డబ్బున్న వాళ్ళకి ఫారెన్ వెళ్ళి ఏదో చేయించుకుంటారు, అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారనో మరి మనకు తెలియదు వాళ్ళ అనాలిసిస్ ఏంటనేది. ఎక్కువగా నేను విన్నది ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చేయించుకుంటారు అనేది. ఒకప్పుడు బ్లడ్ డయాలసిస్ చేయించుకోవాలంటే కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చేయించుకునేవాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, సెలబ్రిటీస్ అవ్వనివ్వండి, అంటే ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు ఏంటంటే అన్ని చోట్ల వచ్చేసారు వాళ్ళు, వచ్చేసారు కాబట్టి ఇక్కడే
చేయించుకుంటున్నారు. ఈ కాస్మెటిక్ సర్జరీస్ అనేవి చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ప్రతిసారి అన్వాంటెడ్ హెయిర్స్ వస్తూ ఉంటాయి అప్పర్ లిప్ మీద, దానికి ఏదో లేజర్ ట్రీట్మెంట్స్, దాని ద్వారా పర్మనెంట్గా రాకుండా చేయించుకోవడము. తర్వాత లిప్స్ తేడాగా ఉంటే దానికి సర్జరీలు, ఒకటి కాదు రెండు కాదు. మనం చూస్తున్నాం సెలబ్రిటీస్ చాలామంది కూడా మూతి ఏంటి, ముక్కు ఏంటి, చీక్స్ ఏంటి అన్నీ చేయించుకుంటున్నారు. వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు ఏమంటారు కళాకారులు, వాళ్ళకి డబ్బులు ఉంటాయి. వాళ్ళు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళ ఆధ్వర్యంలో చేయించుకుంటారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ. అది పర్వాలేదు, ఒక ఆర్టిస్ట్గా వాళ్ళకి అది అవసరమో, డబ్బు ఉంది కాబట్టి ఒక సేఫ్టీ పద్ధతుల్లో అవి చేయించుకుంటారు. మిగతా వాళ్ళకి ఎందుకండి? ఐబ్రోస్ పర్మనెంట్గా షేప్ చేయించుకోవడము, ఇదంతా కూడా అంత అవసరం లేదు మనకి. ఎవరికి కావాలో వాళ్ళే చేయించుకుంటారు. వాళ్ళది ఒక రకంగా పాపం వాళ్ళ లైఫ్ కూడా సాక్రిఫైజే. జనాన్ని ఎంటర్టైన్ చేయటం కోసం వాళ్ళ బాడీ మొత్తాన్ని మరమ్మతులు చేయించుకుని పాపం ఎంటర్టైన్ చేయించి ఆనందింపజేస్తూ ఉంటారు ప్రేక్షకుల్ని. సరే వాళ్ళు డబ్బు సంపాదిస్తారా అని అంటే అది కష్టపడందే ఏది చేయింది ఎవరికి డబ్బు రాదు. దానికి తగ్గట్టుగా వాళ్ళు మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నారు కదా, సినిమా అని, టీవీ అని, రకరకాలు. సో అది వాళ్ళకి చెల్లింది. అంటే ఈ ఫేక్ క్లినిక్స్లో ఏంటి అంటే జనాలు చెప్తున్న ఒక పాయింట్, ఒక సెలబ్రిటీనో లేదంటే ఒక పేరున్న ఇన్ఫ్లుయెన్సర్నో లేకపోతే ఒక పలుకుబడి ఉన్న వ్యక్తికి అయితే ప్రాపర్ డాక్టర్ చేత, అదే ఒక కామన్ నార్మల్ పీపుల్ అయితే ఒక ఎటువంటి సర్టిఫికేషన్ లేని ఒక నార్మల్ అదే అగైన్ ఒక కామన్ మ్యాన్ చేస్తే ట్రీట్మెంట్ ఇప్పిస్తారనేది ఒక నడుస్తుంది అన్నమాట. ఇలాంటి క్లినిక్స్ని అసలు లా కానీ లేకపోతే పోలీస్ వాళ్ళు కానీ ఏ విధంగా హెచ్చరించవచ్చు, ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, మనం ముఖ్యంగా కామన్ పీపుల్ ఎలా జాగ్రత్త పడాలి, దీనిపై మీరు ఏమంటారు? అంటే ఇది నేను వినలేదు. ఏ కేసుల్లో విన్నానంటే డెలివరీ చేయటం రాని డాక్టర్లు కూడా డెలివరీ చేస్తే డేంజర్ అయ్యిందని. ఇది ఇప్పుడు అన్నింటిలోకి వచ్చేసింది ఇంకా. మేబీ అలాంటివి విన్నాను. ఇది ఇప్పుడే వింటున్నా. ఇలా చేయటం అనేది మరి తప్పే కదా, చాలా తప్పు. ఇది వాళ్ళ లైఫ్ రిస్క్లో పడుతుంది, వీళ్ళ లైఫ్ కూడా రిస్క్లో పడుతుంది. ఇది డబ్బుకు ఆశపడి వేరే దారి లేక ఇలాంటి పనులు చేయటం అనేది చాలా తప్పు. అదే ఇందాక నేను చెప్పింది అదే, ఎవరైతే ఇది కూడా ఒక రకమైన ప్రమోట్ చేయటమే వాళ్ళని వీళ్ళు, లేకపోతే వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేయటమే. అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు కూడా మనీ సంపాదిస్తారు అనుకోండి, వాళ్ళకు కూడా కావాలి కాబట్టి. ఇవన్నీ పక్కకు పెడితే వాళ్ళు చేసేది తప్పు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు గ్రహించినట్టయితే అలాంటి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకపోవడము, వాళ్ళ గురించి కంప్లైంట్ చేయడం అనేది ఖచ్చితంగా చేయాలి. మీరు చెప్పింది అక్షరాల సత్యం అని చెప్పొచ్చు రజనీ రమ్మ గారు. అండ్ డెఫినెట్లీ నాకు తెలిసి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే ఒక కామన్ మ్యాన్. సో వాళ్ళే ముందుగా జాగ్రత్తలు తీసుకొని అండ్ డెఫినెట్ అందులో కూడా మనకు అవసరమా, ఇక్కడ వరకు ఇన్ని చేంజెస్, ఇన్ని మార్పులు మన ఫేస్లో దేవుడు ఇచ్చింది కాకుండా ఇలా చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి ఆచితూచి వాళ్ళు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకొని తర్వాత అడుగు వేయడం మంచిదేమో అనిపిస్తుంది నాకు కూడా. ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి అప్పుడు ఏం చేస్తారు? స్కిన్ పాడైపోవడము, హెయిర్ ఇంకా లాస్ అయిపోవడము, ఫేస్ షేప్ అవుట్ అవ్వడము. ఇప్పుడు మనం చూస్తున్నాం కొంతమంది ఫేస్ సర్జరీలు చేయించుకుని అబ్బాయిలు అమ్మాయిల్లాగా మారుతున్న వాళ్ళు కొన్ని నెలలకు ఒకసారి రిపీట్గా చేయించుకుంటూనే ఉండాలి, రిపీటెడ్గా. లేకపోతే వాళ్ళ ఫేస్ మళ్ళీ జెంట్స్ లాగా షేప్ అవుట్ అయిపోవడము, ఆ లుక్ లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి కూడా చాలా బాధ ఉంటుందట. ఆ నొప్పి కానీ, లేజర్ ట్రీట్మెంట్స్ అన్నప్పుడు దాని తగ్గ పెయిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సిక్నెస్లో కానీ వాళ్ళకి చాలా ఉంటాయి సమస్యలు అనేవి. ఇవన్నీ మనకు అవసరమా? భగవంతుడు ఇచ్చిన జన్మ, చక్కగా మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ రోడ్ల మీదకి వెళ్ళి అడ్డమైన ఫుడ్ తింటే కూడా శరీరాలు పాడవుతాయి. శరీరం పాడైతే ముఖంలో పోలికలు కూడా మారిపోతాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. మరి తెలుసుకుని నార్మల్ సిస్టంలో మనం ఉండాలి అనేది అనుకోవాలి. సో తప్పకుండా అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు